శ్రీ గారు మాట్లాడు. ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నాకు వివిధ సంఘాల నాయకులు అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రజా సంఘాల నాయకులంతా కూడా వేదిక మీద ఉన్నారు. తమినేని వీరభద్రం గారు, వీరయ్య గారు, అలాగే మిగతా ప్రజా సంఘాల నాయకులు ఈ ధర్నాకు హాజరైనటువంటి మీ అందరికి కూడా సామాజిక విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే మన వాళ్ళు చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మొత్తం ప్రజానీకానికి ఎలా వ్యతిరేకంగా ఉందో, అలాగే మన రాష్ట్ర ప్రజానీకానికి ఎలాగా వ్యతిరేకంగా ఉందో ఆ విషయాలను నిరసిస్తూ కేంద్ర బడ్జెట్ ను వెంటనే సవరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్న మహాధర్నా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఆ బడ్జెట్ కూడా పేద ప్రజలకు, శ్రామిక వర్గాలకు సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తుల పక్షాన వారికి తగినటువంటి ప్రతిపాదనలతో ఈ బడ్జెట్ ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసి చేయడం కోసం కూడా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. కేంద్రంలో పెట్టినటువంటి బడ్జెట్ 50,60,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెడితే ఏ వర్గ ప్రజల కోసం, ఏ సామాజిక తరగతుల కోసం ఎంతెంత కేటాయించనుందనే దాన్ని బట్టి ఆ బడ్జెట్ మనదా లేకపోతే మనకు వ్యతిరేకమైనటువంటిదా అని మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఈ దేశంలో ఉండేటటువంటి సంపద అంతా కూడా కొద్ది మంది మాత్రమే పందికొక్కుల్లాగా మేస్తూ ఉంటే ఈ పేద ప్రజానీకాన్నంతా కూడా మోసం చేస్తుంటే చూస్తూ ఉండడం సాధ్యం కాదని హెచ్చరించడానికే ఈ ప్రజా సంఘాలు ఈ ధర్నా కార్యక్రమాన్ని కోరుకోవడం జరుగుతుంది. 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో కోట్లాది మంది ఉపాధి కూలీలు, వ్యవసాయ కార్మికులు గ్రామాల్లో ఉండి మేము పని చేస్తాం, మాకు పని కల్పించండి, మాకు పొట్ట గడుస్తుంది, మా కుటుంబం గడుస్తుంది, మేము బతకాలి కదా, బతకాలంటే ఒక 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పి 50 లక్షల కోట్లు అడిగితే ఎందుకు కేటాయించలేదు? ఎవడబ్బా జాగీర్ అనుకొని చెప్పి మోడీ డబ్బులంతా కూడా ధనిక వర్గాలకంతా కూడా దారుదత్తం చేస్తాడు. ఏమి 50 లక్షల కోట్లలో 3 లక్షల కోట్లు కేటాయించలేరా? 30 కోట్ల కంటే పైగా ఉన్నారు కదా ఈ వ్యవసాయ కార్మికులు, గ్రామాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు. వాళ్ళ శ్రమతోనే కదా, వాళ్ళు పనిచేస్తే కదా, వాళ్ళందరూ కూడా ఈ ఊడిగం చేస్తుంటేనే కదా మీకంతా కూడా గద్దెలు వచ్చినాయి, అధికారం వచ్చినాయి, ఆస్తులు వచ్చినాయి. ఆ సంపద అంతా కూడా వెక్కుకుంటా ఈ పేద ప్రజానికానికి బతకడానికి, వాళ్ళ పని చేయడానికి వాళ్ళంటే ఇవ్వకుండా కూర్చుంటారా పార్లమెంట్ లో? పార్లమెంటే గడగడలాడుతుంది. ఈ పేద ప్రజలంతా కూడా తిరగబడితే ఆ విషయం జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే కార్మికులు కనీస వేతనం అమలు జరగాలంటున్నారు. కోట్లాది మంది కార్మికులు ఉన్నారు, సమ్మెలు చేస్తా ఉన్నారు. మేము కూడా పని చేసుకుంటున్నాం, ఒక 26,000 రూపాయలు నెలకు ఇవ్వాలని. మాకు కూడా కుటుంబం ఉంది కదా, మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా, మేము కూడా బతకాలి కదా, మా పిల్లలు చదవాలి కదా, అనారోగ్యం అయితే వైద్యం ఉండాలి కదా, ఉండడానికి ఇల్లు ఉండాలి కదా, ఇల్లు లేకపోతే కిరాయి ఇవ్వాలి కదా. 26,000 నెలకు కూడా ఉండకూడదా మనకి ఈ దేశంలో? అందుకోసం సమ్మె చేయాలా? అందుకోసం పోరాటం నిర్వహించాలా? కోట్లాది మంది పేద ప్రజలు, కార్మిక వర్గం ఇలాంటి సమ్మెలు చేస్తుంటే ఆ కార్మికుల సంక్షేమానికి కానీ, ఆ కార్మికుల ప్రయోజనాల కోసం కానీ, ఆ కార్మికుల వేతనాలు పెంచడం కోసం కానీ ఎలాంటి ప్రతిఫలనం లేకుండా ఈ బడ్జెట్ ప్రవేశ
ఆత్మహత్యలకు గురవుతున్నామని, నీళ్లు ఉండడం లేదని అనేక అంశాల మీద రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆ రైతుల భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి రైతులంతా కూడా కూలీలుగా మార్చేటటువంటి విధానాన్ని మోడీ అమలు చేస్తున్నాడు. అందులో భాగంగానే రైతులకు ఇచ్చేటటువంటి సబ్సిడీలు, ఎరువుల సబ్సిడీలు తగ్గిస్తున్నాడు. 11,000 కోట్ల రూపాయలు ఈసారి తగ్గించాడు గతం కంటే. వ్యవసాయ రంగానికి ఇచ్చేటటువంటి రంగాలు కేటాయించే వాటిలో కూడా 10,000 కోట్లు తగ్గించాడు. మరి వ్యవసాయం అంతా కూడా అభివృద్ధి చెందాలి కదా. ఈ దేశం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది కదా. ఆ భూమి మీద మట్టుకునే కదా కోట్లాది మంది బతుకుతున్నారు. ఆ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకంతా కూడా పని కల్పించి, గిట్టుబాటు ధర కల్పించి రైతులు రాలిపోతే ఈ రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి అన్యాయాన్ని గురవుతున్నటువంటిది కాదా? మరి రైతులకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, కూలీలకు వ్యతిరేకంగా ఉంటే ఈ బడ్జెట్ మన బడ్జెట్ లెక్క అవుతుంది. ఇది మన వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ కదా. శ్రామిక వర్గాలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ కాదా ఇది? కార్పొరేట్ సంస్థలకి కదా మొత్తం నీ సంపదంతా కూడా దారదత్తం చేస్తున్నావు. 1% జనాభా చేతుల్లో 40% సంపదంతా కూడా ఈ దేశంలో వాళ్ళ దగ్గర ఊగుతుందంటే మనమందరం కూడా ఈ రకంగా చూస్తూ ఉన్నాం కాబట్టి సాధ్యమవుతుంది. ఒక్కసారి తిరగబడి గర్జిస్తే, పార్లమెంట్ గడగడలాడితే తప్పకుండా డబ్బులతో కూడా పేదవాళ్ళ చేతుల్లోకి వస్తాయి కదా. అందుకే మన సంపద అక్కడ పోగవుతుంది. ఒకటి చేతుల్లో 40 రూపాయలు, 100 రూపాయల్లో ఒకటి చేతుల్లో 40 రూపాయలు ఉంటే 50 మంది చేతుల్లో 3 రూపాయలతో బతుకుతున్నాం మనమంతా కూడా. 3 రూపాయలతో బతకాలా మనమంతా? పేదవాళ్ళు కాబట్టి ఏమైనా పర్వాలేదా? వాళ్ళకు మంచి జీవితం ఉండకూడదా? వాళ్ళకు విద్య ఉండకూడదా? వైద్యం ఉండకూడదా? ఉపాధి ఉండకూడదా? బతకూడదు? కనీస సౌకర్యాలు తీరకూడదా? ఒక ఇల్లు ఉండకూడదా? అలాంటి పద్ధతుల్లో సంపదంతా కూడా అక్కడ పోగవుతుంటే ఈ సంపదంతా కూడా ఈ రకమైనటువంటి శ్రమ జీవుల యొక్క సంపదంతా కూడా అక్కడ పోగేసుకొని ఉంటున్నారు. అందుకే మనకు అన్యాయం జరుగుతుంది బడ్జెట్ లో. ఆ బడ్జెట్ లో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ ఆందోళన కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాం. అలాగే సామాజిక తరగతులు ఉన్నాయి ఈ దేశంలో. అత్యధిక జనాభా దళితులు, గిరిజనులు, బలిగ వర్గాలు, మైనార్టీలు, మహిళలు, అగ్రకులాలోని పేదలు, వీరందరి సమస్యల పట్ల కూడా ప్రభుత్వానికి ఈ బడ్జెట్ లో కేటాయింపులు లేవు. ఈ దేశంలో అట్టడుగున ఉండేటటువంటి దళితులు అట్రాంతరానికి, కుల వివక్షకు, దాడులకు, అత్యాచారాలకు, సాంఘిక బహిష్కరణకు, దురంకార హత్యలకు, ఆర్థిక అణిచివేతకు, దోపిడీకి గురవుతున్నటువంటి తరగతులుగా ఉండేటటువంటి దళితులు ఈ దేశంలో 16% ఉంటే వారు అభివృద్ధి కోసం నిధులు కేటాయించాల్సింది 16% కంటే అదనంగా కేటాయించాలా? ప్రతి 100 రూపాయల్లో 16 కంటే 20 రూపాయలైనా కనీసం కేటాయించాలా? కానీ ఆ దళితులకు కేటాయించాల్సినటువంటి డబ్బులు 16 రూపాయలు ప్రతి 100లో కేటాయించాలంటే వారికి 5 రూపాయలు కూడా కేటాయించడం లేదు. మిగతా 11 రూపాయలు దళితులకు సంబంధించినటువంటి ప్రతి 100 రూపాయలు 11 రూపాయలంతా కూడా దోచుకొని ధనిక వర్గాలకంతా కూడా దారదత్తం చేస్తుంటే దళితులు తిరగబడకపోతే ఇంకెంతకాలమైన జరుగుతుంది అన్యాయం. అలాగే గిరిజనులు, ఆదివాసీలుగా ఉన్నారు, గుట్టల్లో ఉంటున్నారు, అడవుల్లో ఉంటున్నారు, కనీస సౌకర్యాలు లేవు, విద్య మంచిగా లేదు, వైద్యం సరిగా లేదు, రోడ్లు లేవు, 30 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతారనేటటువంటి గ్యారంటీ లేదు, వైద్యం అందక పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నారు. వాళ్ళ అభివృద్ధి కోసం ఏం కేటాయించారు? 7% నిధులైనా కేటాయించాలి కదా. 2% నిధులు కూడా కేటాయించలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనుల అభివృద్ధి కోసం ప్రతి 100లో కేవలం 2 రూపాయలు మాత్రమే కేటాయించింది ఈ మోడీ ప్రభుత్వం. ఇది న్యాయమేనా? ఆ తరగతులు బాగుపడతాయా? ఇంకెంతకాలం ఆ అడవుల్లోనే ఆడుకున్నటువంటి అనాగరికమైనటువంటి జీవితం గడపాలి ఈ ఆదివాసీలు, గిరిజనులు? ఆ అన్యాయం జరుగుతుంది ఇక్కడ. బీసీలు ఈ దేశంలో పెద్ద సంఖ్య, 50%కు పైగా ఉన్నారు. అనేక వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్నారు. ఆ వృత్తులు దెబ్బతిని కుటుంబాలు దెబ్బతింటున్నాయి, ఆర్థికంగా క్షీణిస్తున్నారు, వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఉద్యోగాలు దొరికేటటువంటి పరిస్థితి లేదు పిల్లలకు. అలాంటి బీసీల సంక్షేమానికి ఈ బడ్జెట్ లో ప్రతిపాదనలే లేవు. నేను బీసీని ప్రధానమంత్రిని అంటాడు. బీసీని ప్రధానమంత్రి అయితే కాదు కదా. ఒక దళితులో, బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కావడం కాదు కదా. ఈ సంపదలో ఎవరి భాగం ఎంత ఖర్చు పెడుతుందని అడగకపోతే, వాటి గురించి మాట్లాడకపోతే, వాటి గురించి కేటాయించకపోతే ఎట్లా బీసీలకు తరపున అవుతాడు బీసీ ముఖ్యమంత్రి అయితే కూడా, ప్రధానమంత్రి అయితే కూడా? అందుకని బీసీలకు అన్యాయం జరుగుతుంది. మహిళల సంక్షేమానికి నిధులు లేవు. అలాగే ఆహార సబ్సిడీలు కోత పెట్టారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధికి నిధులు లేవు. ఈ దేశంలో ఉండేటటువంటి మైనార్టీలకు అంత సంక్షేమానికి పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ సంక్షేమానికి కేవలం 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి మహిళా
వివక్ష పాటిస్తుంది ఈ బడ్జెట్ లో. దళితులకు లేదు, గిరిజనులకు లేదు, బీసీలకు లేదు, మైనార్టీలకు లేదు, మహిళల సంక్షేమానికి లేదు, కార్మికులకు లేదు, రైతులకు లేదు, వ్యవసాయ కూలీలకు లేదు. ఏ రకంగా మన బడ్జెట్ అవుతుంది ఇది? శ్రామిక వర్గాల కోసం, విముక్తి కోసం పోరాడుతున్నటువంటి పోరాటాల్ని, ఆ శ్రామిక వర్గాలకి అన్యాయం జరుగుతుంటే ఆ శ్రామిక వర్గం అంతా కూడా సంఘటితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ దేశంలో సామాజిక న్యాయం జరగాల, అందరూ సమానంగా ఉండాలా, అందరూ ఆత్మగౌరవంతో బతకాలా, అందుకే అన్ని సౌకర్యాలు కూడా కావాలా. అలాంటప్పుడు ఈ దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలకు, అగ్రకులాలోని పేదలకు నిధులు కేటాయించినప్పుడు అది సామాజిక న్యాయం ఎలా అవుతుంది? అందుకే శ్రామిక వర్గాలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్, అలాగే సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనటువంటి బడ్జెట్. అందుకే ఈ శ్రామిక వర్గాలు సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా దేశవ్యాప్తంగా తిరగబడాలా. ఆ రకంగా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి పోరాటాన్ని ఈ ప్రజా సంఘాల వేదిక ద్వారా గ్రామాన తెలియజేసి ప్రజల్ని చైతన్యవంతం చేసి బీజేపీ ఒక మొత్తం పార్టీ మాత్రమే కాదు, ఆ ప్రమాదమే కాదు, ఆ రకంగా ఆర్థికంగా కూడా మనల్ని దోచుకుంటున్నటువంటి పార్టీ అది. కేవలం పారిశ్రామికవేత్తలకు అనుకూలమైనటువంటి పార్టీ తప్ప అది హిందువులకు అనుకూలమో లేకపోతే ధనిక వర్గాలు, పేదవాళ్ళకు అనుకూలమైనటువంటి పార్టీ కాదు అనే విషయాన్ని మనం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి చైతన్య కార్యక్రమాన్ని మన గ్రామాన తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకవైపు శ్రామిక వర్గానికి, రెండో వైపు సామాజిక న్యాయానికి, మరోవైపు రాష్ట్ర ప్రజానికానికి వ్యతిరేకంగా ఉంది ఈ బడ్జెట్. ఈ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదు, ఏ ఒక్క ప్రాజెక్టును జాతీయ హోదా ప్రకటించలేదు, పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడడం లేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు, హైదరాబాద్ లో పెట్రోల్ లైన్ ఇంకో లైన్ వేయాలంటే దానికి నిధులు కేటాయించడం లేదు, మూసీ నది ప్రక్షణ కోసం నిధులు కావాలంటే కేటాయించడం లేదు, హైదరాబాద్ పక్కన ఫోర్త్ సిటీ అంటున్నారు, దానికి రోడ్డు కావాలంటే దానికి నిధులు కేటాయించడం లేదు. అలాగే అనేక రకాలుగా విభజన హామీలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు జరగడం లేదు. ఆ రకంగా రాష్ట్ర ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉంది, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ ఉండేటటువంటి ప్రతిపక్ష పార్టీ కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం రావాలంటే ఇక్కడ ప్రజలంతా కూడా నిధులు కేటాయించకుండా ఈ భారతటువంటి పద్ధతుల్లో ఇక్కడ తాను బలపడాలని, తాను పెరగాలని, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే తప్పకుండా ఇక్కడ బీజేపీ గెలవాలంటే కుట్ర అక్కడ ఆపు దగ్గర చేసినట్టు ఇక్కడ తెలంగాణలో ఆ ప్రయత్నం చేయబోతుంది. అందుకే తెలంగాణ ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉంది. అందుకే మన రాష్ట్రానికి ఇది వ్యతిరేకమైనటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ ను మళ్ళీ పునఃసమీక్షించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం పూనుకోవాలా. ఆ రకంగా పూనుకోకపోతే ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకుల్ని, ప్రజలను చైతన్యవంతం చేసి గ్రామాన అడుగు పెట్టనటువంటి పరిస్థితికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ సందర్భంగా నేను బీజేపీ రాష్ట్ర నాయకుల్ని కూడా డిమాండ్ చేస్తున్నా. 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఏం బీకడానికి ఉన్నారు మీరంతా అని చెప్పి అడుగుతున్నా నేను. ఎవరికి ఊడిగం చేయడానికి ఉన్నారు మీరు? కిషన్ రెడ్డి, బండి సంజయ్, మీరే రాష్ట్ర ప్రజాలకి అంత అన్యాయం జరుగుతుంటే, శ్రామిక సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా అన్యాయం జరుగుతుంటే నోరెత్తి మాట్లాడకుండా ఉండినటువంటి వాళ్ళంతా కూడా మీరంతా అంత చౌట దద్దమలైతే రాజీనామా చేసి బయటికి వెళ్ళండి. అప్పుడు ప్రజలే తేల్చుకుంటాడు ప్రభుత్వంతోనా. అందుకే మీరు ఈ బడ్జెట్ ని రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడ పార్లమెంట్ లో మాట్లాడండి, లేకపోతే మీరు రాజీనామా చేయండి. ఒకవేళ రాజీనామా చేయకపోతే గ్రామాన ప్రజలు తిరగబడి మిమ్మల్ని నిలదీసేటటువంటి కార్యక్రమానికి కోరుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాను. ఆ రూపంలో ఈ బడ్జెట్ కి సంబంధించినటువంటిది ప్రతి సామాన్యమైనటువంటి పేదవాడికి ఈ బడ్జెట్ గురించి తెలవాలా. బడ్జెట్ అంటే అర్థం కాని విషయంగా ఉంది, కానీ ప్రతి కూలి వాడికి ఈ బడ్జెట్ లో తనకెట్లా అన్యాయం జరుగుతుందో చెప్పగలగాల. కార్మికుడికి ఎట్లా అన్యాయమో, రైతుకి ఎట్లా అన్యాయమో, దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఎట్లా అన్యాయమో చెప్పగలిగితేనే, చైతన్యవంతం చేయగలిగితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అంతకంటే వేరే మార్గం లేదు. ఆ రకమైనటువంటి పోరాటాలకు అది ఆస్కారం అవుతుంది. ఆ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా నిర్వహించాలని చెప్పి కోరుతున్నాను. అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక వాగ్దానాలు చేశాడు. గతంలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టాడు, కానీ కేటాయింపులు ఏవి సరిగ్గా అమలు జరగలేదు, వాగ్దానాలు ఏవి అమలు జరగలేదు. ఇప్పుడు ఇచ్చేటటువంటి బడ్జెట్ లోనైనా వాగ్దానాలు అమలు జరిగేటట్టుగా ప్రతిపాదనలు పెట్టాలా. దాదాపు 28 లక్షలకు పైగా ఇళ్లు లేనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నిర్మాణం చేపట్టేటటువంటి కార్యక్రమానికి నిధులు కేటాయించాలా.
ముందే ప్రతిపాదనలు పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈసారి కూడా మోసం చేస్తా గతంలో కేసీఆర్ లాగంటే ఎక్కడ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఖాళీగా ఉంటే అక్కడ ప్రజా సంఘాల జెండాలు పాతి పేదవాడికి గుడిసె లేని వాడికి ఇల్లు లేని వాడికి గుడిసె వేయించి ఎర్ర జెండా బ్లూ జెండా గ్రీన్ జెండా తెల్ల జెండా ప్రజా సంఘాల జెండాలు అడ్డం నిలబడతాయి, అండగా ఉంటాయి. అవసరమైతే నీ ప్రభుత్వంతోనా నీ పోలీసుతోనా నీ యంత్రాంగంతోనా ఏమి చేయాలనుకుంటే నీకెంత దమ్ముంటే అంత చేసి చూడు, దానికి ఎదురు నిలబడేటటువంటి శక్తి ఈ జెండాలకు ఉంది అని చెప్పి ఆ పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.